ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనము. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నువ్వు తప్ప తన కార్యం సఫలం చెయ్యు మరి ఏ దేవునిని ఎవడు నీ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు కనపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తన కొరకు కనిపెట్టు అనే విషయమే నువ్వు తప్ప తన కార్యము సఫలం చెయ్యు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడైన జనములను ప్రకటింపబడిన లోకమందు నమ్మబడెను. ఆరోహణుడే తేజోమయుడైన. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనులు నుందురు. ఇదిగో మనం రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయన, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు అక్కడి వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమలోని దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు ఎంచుకుంటాను తండ్రి. ఆయన మేము మీ కొరకు కనిపెట్టుకొని నిన్ను మహిమపరిచే వరకు కనిపరిచే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.